వెల్కమ్ టు నెక్సాలా.కామ్. ఈరోజు మనం వచ్చేసి బ్యాచిలర్స్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత స్టూడెంట్ కొలీగ్‌లోనే ఉన్న యూనివర్సిటీస్ ఏ కోర్స్‌కి ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో మనం ఈరోజు ఆ లిస్ట్ చూద్దాం. ఆ లిస్టు అసలు ఏంటి? ఎక్కడుంటది నెక్సాలా వెబ్‌సైట్‌లో అనేది మనం చూద్దాము. అది మీకు ఎలా యూజ్ అవుతదో కూడా చూద్దాం. సో, బేసిక్‌గా అంతకన్నా ముందు చెప్పుకోవాలంటే మనం రీసెంట్‌గా నెక్సాలా తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది ఫేస్‌బుక్‌లోని. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నెక్సాలా. ఇది మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని అండ్ ఇంకా ఎవరన్నా సరే లైక్ జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ జర్మనీ వెళ్ళిన వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకైతే గ్రూప్ షేర్ చేయండి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోతే మనమైతే స్టూడెంట్ కొలీగా యూనివర్సిటీ లిస్ట్ చూడాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఆహ్, లేదు అంటే www.nixala.com అనే వెబ్‌సైట్‌కొస్తే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతది. ఓపెన్ అవ్వగానే మనం ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకైతే మటుకు మా ప్రొడక్షన్ సర్వీసెస్ మొత్తం ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే. సో, అలా కిందకి వెళ్తా ఉంటే మీకైతే స్టూడెంట్ కొలీగ్ లిస్ట్ అనేది కనిపిస్తది. స్టూడెంట్ కొలీగ్స్ ఇన్ జర్మనీ. ఇది మీద క్లిక్ చేస్తే మీకైతే యూనివర్సిటీ లిస్ట్ వస్తది. ఫిల్టర్స్ పెట్టుకొని. అసలేంటి మనోడు ఇందాక నుంచి స్టూడెంట్ కొలీగ్ అంటున్నాడు అంటే, సో, బేసిక్‌గా మనకైతే ఇండియాలో డిగ్రీకి ముందు 12 ఇయర్స్ అంటే 12థ్ స్టాండర్డ్ దాకా కొంతమందేమో ఇంటర్ అంటారు. కొన్ని చోట్లేమో 12థ్ అంటారు. అక్కడ దాకా చదవాలి. బట్ జర్మనీలోనైతే 13థ్ ఇయర్ చదవాలి. 13 ఇయర్స్ చదివితేనే అప్పుడు మీరు డిగ్రీకి ఎలిజిబుల్. ఇప్పుడు మన ఫారెన్ స్టూడెంట్స్‌కి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి చదవడం కష్టం కాబట్టి, ఆ 13థ్ ఇయర్ ఎడ్యుకేషన్‌నే మనం స్టూడెంట్ కొలీగ్ అని పెట్టారు. ఇంకో 1 ఇయర్ ఎక్స్‌ట్రా. ఇప్పుడసల ఆ స్టూడెంట్ కొలీగ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అంటే, అసలు స్టూడెంట్ కొలీగ్ ఒక యూనివర్సిటీలో ఉందంటే స్టూడెంట్ కొలీగ్‌లో కోర్సెస్ ఉంటాయి. టీ కోర్స్ అని, ఎం కోర్స్ అని, డబ్ల్యూ కోర్స్ అని ఇలాగా. అయితే మీ కోర్సెస్‌కి అప్లై చేసుకోవాలంటే, మనం కొన్ని యూనివర్సిటీస్‌ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫ్‌నోమా ప్రొఫాంగా వస్తది. అసలు ఆఫ్‌నోమా ప్రొఫాంగా ఏంటంటే, మనకి స్టూడెంట్ కొలీగ్ రాయడానికి హాల్ టికెట్ లాంటిది. ఆ హాల్ టికెట్ చూపిస్తే మీకైతే సింపుల్‌గా చెప్తున్నాను హాల్ టికెట్ లాంటిదని. ఇప్పుడది చూపిస్తే మీకైతే జర్మన్ వీసా అప్రూవ్ చేస్తారు. ఎగ్జామ్ రాయడానికి మీరు జర్మనీ వచ్చి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఎళ్ళిపోవడం. ఒకసారి ఆఫ్‌నోమా ప్రొఫార్మ్ క్వాలిఫై అయితే మీరైతే స్టూడెంట్ కొలీగ్‌లోకొస్తారు. స్టూడెంట్ కొలీగ్ అయిపోయాక మనకి ఎఫ్ఎస్‌పి అనే ఎగ్జామ్ పెడతారు. అంటే స్టూడెంట్ కొలీగ్‌లో నేర్చుకున్నవన్నీ లాస్ట్‌లోని పెడతారు. సో, ఇప్పుడు మనం చూద్దాం జర్మనీలోని స్టూడెంట్ కాలేజ్ యూనివర్సిటీస్ లిస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి? ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ చూసారు కదా మీరు ఫిల్టర్ స్టూడెంట్స్ సెర్చ్ బై కోర్స్, సెర్చ్ బై ఇంటేక్, సిటీ, స్టేట్, అప్లికేషన్స్, జర్మన్ లాంగ్వేజ్. నేను టీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో, టీ కోర్స్ క్లిక్ చేశాను. సో, మీరు చూడొచ్చు ఇక్కడ హైడెల్బర్గ్ ఉంది, కేఐటీ ఉంది, కాన్స్టాన్స్ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ బెయిరన్ ఉంది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బెయిరన్ 2 యూనివర్సిటీ ఆఫ్ బెయిరన్, టీయూ బెర్లిన్ 3 అలాగా మీకైతే మటుకు ఇంకా బోలెడు యూనివర్సిటీస్ లిస్ట్ ఉంది. హాంబర్గ్, గోయతే యూనివర్సిటీ. ఓకే. నేను ఇప్పుడు మళ్ళీ ఇందులోనే మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్లికేషన్ త్రూ ఓన్లీ త్రూ పోర్టల్ చూసుకున్నాననుకో, మీరైతే ఇక్కడ చూడొచ్చు. మీకు మొత్తం అన్నీ ఓన్లీ పోర్టల్‌వే ఉన్నాయి అప్లికేషన్స్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ నాకు జర్మన్ లాంగ్వేజ్ ఎంత దాకా ఉందంటే నాకు బీ2 దాకా ఉంది. సో, బీ2కి పెట్టుకున్నానంటే మీరు చూడొచ్చు. బీ2కి ఎన్నున్నాయి? బీ2కి 4 ఉన్నాయి. సో, అలాగా మీరైతే లిస్ట్ నిజంగా మీకైతే లిస్ట్ ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఇది ఫ్రీ రిసోర్స్ దీన్ని. మీరైతే లిస్ట్ చూడొచ్చు. తర్వాత మీకు నచ్చిన సిటీ బెర్లిన్. బెర్లిన్‌లో పెట్టుకుంటే బెర్లిన్‌లో అయితే ఏమీ లేవు. తర్వాత డ్రామ్‌స్టాడ్ లేవు. మీరు చూస్తూ ఉండండి హాంబర్గ్ లేవు. సో, ఇప్పుడు మనం ఇంకో ఫిల్టర్ ఏం పెట్టుకోవచ్చంటే లైక్ ఎలాగంటే సెర్చ్ బై ఇండెక్స్. ఇండెక్స్ చూసి వింటర్ ఓన్లీ పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము. సరిగ్గా క్లియర్ అవ్వలేదు నా నెట్‌వర్క్ ప్రాబ్లమ్. సో, సెర్చ్ బై ఇండెక్స్ అంటే ఓన్లీ వింటర్ చూస్తది. ఇలాగ సెర్చ్ బై ఇండెక్స్ వింటర్ ఓన్లీ చూసారనుకోండి. మీరిక్కడ చూడొచ్చు. వింటర్ ఓన్లీ ఇవే వచ్చాయి. వింటర్ ఓన్లీ యూనివర్సిటీస్ మాత్రమే వచ్చాయి.
ఇప్పుడు మళ్ళీ ఇందులో అప్లికేషన్ పోస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఉంటే వస్తాయి, లేదా రావు. మరి చెప్తున్నాను, ఉంటే వస్తాయి లేకపోతే రావు. యూనియన్స్ పెట్టుకుందాం వింటర్ ఓన్లీకి యూనియన్స్ పెట్టుకోవాలంటే ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. ఒక్కసారి రిఫ్రెష్ చేయాలి. సో లేదు అంటే నేను టీ కోర్స్ కాకుండానే నేను ఒక్కసారి లోడ్ అవుతుంది అప్పుడు. నేను టీ కోర్స్ కాకుండానే ఎస్ కోర్స్ చూసుకుందాం అనుకున్నా. ఎస్ కోర్స్‌కి సంబంధించిన మొత్తం అన్నీ ఉంటే వస్తాయి. మీకు ఎస్ కోర్స్ యూనివర్సిటీస్ చాలా రేర్ ఉంటాయి. అవి వస్తాయి. మనం ఒక్కసారి మళ్ళీ సెర్చ్ చేద్దాము. ఎస్ కోర్స్. ఎస్కోర్ట్స్ ఇదిగోండి చూడండి ఉన్నాయి. సో ఇక్కడ ఇదిగోండి ఎస్కోర్ట్స్ ఎన్నున్నాయి. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. దీనికి కూడా మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకైతే ఇంకా ఈజీ అవుతది. అసలు మీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేసే ముందు మీరు ఏ విధంగా ఏ క్రైటీరియాస్ మెన్షన్ చేసుకుంటూ యూనివర్సిటీ అయితే తీసుకోవాలనేది మనకైతే ఈ వీడియోలో క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. తర్వాత మీకు స్టూడెంట్ కలిగి అప్లికేషన్ ప్రాసెస్‌లో గైడెన్స్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీరైతే వేరే ప్రోడక్ట్‌లోకి ఓపెన్ అవుతారో, దీని తర్వాత స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ ప్రాసెస్ టీ కోర్స్‌కి అన్ని యూనివర్సిటీలోనూ ఒకేలా ఉండదు. ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్కలా మారుతుంటది. అన్ని కోర్సులకి ఒక్కోలా మారుతూ ఉంటది. సో మీరైతే నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తీసుకోవడం బెటరే. ఎందుకంటే మీకు అక్కడ అసిస్టెన్స్ దొరుకుతది. అక్కడ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఏ యూనివర్సిటీకి ఎలా ఫిల్ చేయాలి, ఇక్కడ ఈ డీటెయిల్స్ వస్తే ఏం ఫిల్ చేయాలనేది మనకైతే ఖచ్చితంగా క్లియర్ కట్‌గా ఉంటది. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే nd@nexara.comకి మెయిల్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ తెలుగు ఫేస్‌బుక్ పేజ్ అయితే జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నెక్సారా. దీని లింకు దీని లింక్ అండ్ స్టూడెంట్ యూనివర్సిటీస్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.